అది సాధ్యమయ్యేది ఈ 5 ధాన్యాలు తినటం వల్లనే. ఓన్లీ దిస్ 5 ఫైబర్ రిచ్, నాట్ హై, రైట్ ఫైబర్ ఉందన్నమాట ఇందులో. మీరందరూ 0 ఫైబర్ ఉన్న పదార్థాలని తింటూ ఈ చాలామంది తజ్ఞులు డాక్టర్లు సిరిధాన్యాలను తినకండి, ఫైబర్ చాలా ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. ఎక్కువ కాదురా బాబు, కరెక్ట్గా ఉంది. మీరు తింటున్న పదార్థాల్లో ఫైబర్ లేనే లేదు, అందుకే మీకు ఇది హై ఫైబర్ అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ కుక్కర్లో వచ్చిన తర్వాత అందరూ మీరు పుస్ పుస్ అని 2 నిమిషాల్లో ఉడకపెట్టి తినేస్తున్నారు. అబ్బా, ప్రెషర్ కుక్కర్లో ఎవరు ఉడకపెట్టి తింటున్నారా బాబు, ఇప్పుడు జొమాటోలో ఆర్డర్లు చేసి తెప్పించుకుంటున్నాము అంటున్నారు. అంత దూరం వెళ్ళిపోయారు. కానీ మీరే ఈ ధాన్యాన్ని నానబెట్టి ఉదయం రాత్రి వండుకొని బట్ట కట్టి పొద్దున వరకు ఉంచితే నిజమైన ప్రోబయోటిక్ అంబలి తయారవుతుంది. దాన్ని తింటే మీకు అన్ని ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ కావడం మొదలు పెడుతుంది. దట్స్ హౌ యూ స్టార్ట్ గెటింగ్ ఎన్రిచ్డ్ విత్ ఆల్ థింగ్స్ దట్ యూ రిక్వైర్. సో క్యాన్సర్ కూడాను 20 రకాల క్యాన్సర్ను పట్టి రాశాము పుస్తకాలు. చెప్తాను. ఇది చిన్న పుస్తకము. పెద్ద పుస్తకం కూడాను విశ్రాంత ఇంజనీర్లని వీళ్ళు 4 తిరుగుతున్నారు. వీళ్ళు అవిశ్రాంతంగా చేస్తున్నారు గడిచిన 2 సంవత్సరాల నుంచి. గట్టిగా చెప్తుంటాను వచ్చినప్పుడల్లా, మీరు మార్చుకోండి సార్, అక్కడ విశ్రాంత ఇంజనీర్లను రాయకండి, అవిశ్రాంత ఇంజనీర్లు రాయండి అని. ప్రతి చోట పల్లెకు వెళ్ళి ఈ విషయాల్ని అందరికీ అందజేస్తున్నారు గట్టిగా. నేను వచ్చినప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడాను వీళ్ళు వాళ్ళ వంతుగా ప్రతి పల్లెలకు వెళ్ళి ఈ విషయాల్ని అందజేస్తున్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు అయితే కరెక్ట్గా చెప్పాను సార్, ఈ శ్యామ్ సుందర్లు శ్యాంప్రసాద్లు కన్ఫ్యూజన్ నాకు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈజ్ రిటైర్డ్, ఈజ్ నాట్ రిటైర్డ్. ఆయనైతే ఇప్పుడు డ్యాములు కట్టడం వేస్ట్ అని చెప్పేదంతవరకు వచ్చేసి ఆయనే కట్టింది డ్యాములన్నీ. మొత్తం ఈ తెలంగాణలో పెద్ద పెద్ద డ్యాములన్నీ ఆయనే కట్టింది మొత్తం, ఇన్సెప్షన్ నుంచి కంప్లీషన్ వరకు. ఇదో ఇంకా 2-4 ఉన్నారు ఆయన జ్యోతి. సో హీ హాజ్ నౌ కమ్ టు ద కంక్లూషన్ దట్ డ్యాములు కట్టాము, ఆ నీళ్ళతో ఏం చేస్తున్నామని రైతుల గురించి మాకు తెలియదు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం చేస్తున్నాను. ఆ జస్ట్ నీళ్లు కట్టేదానికి, ఆ డ్యాములు కట్టేదానికి 1 ఎకరానికి 4 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ వరి బియ్యం చీపు, కొర్ర బియ్యం కంటే అంతా మీరందరూ అల్లరి చేస్తున్నారు. ఈ లెక్కాచారాలన్నీ యాడ్ చేస్తే 1 కేజీ బియ్యం 385 రూపాయలు అవుతుంది మీకు. అంతా చేసి నీళ్ళన్నింటినీ నాశనం చేస్తున్నాము. ఆ చెరుకు పెంచేదానికైతే 28,000 లీటర్ల నీళ్లు కావాలి. బియ్యం పెంచేదానికి 1 కేజీకి 8,000 లీటర్లు. కానీ ఈ సైంటిస్టులు అందరూ లేదు 4,000 లీటర్లే అంటున్నారు. ఓకే, 4,000 లీటర్లే అనుకుందాం. సిరిధాన్యాన్ని పెంచేదానికి 200 లీటర్లు. 4 వానలు పడితే చాలు. ఇన్ఫ్యాక్ట్ మీరు నవంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఈ ధాన్యం విత్తనానికి వేస్తే నీళ్లు కూడా అవసరం లేదు. వాతావరణంలో ఉన్న మంచును పీల్చుకొని, హిమాన్ని పీల్చుకొని పెరిగేస్తాయి. అరికలైతే హిమాలయ బెల్ట్లో ఎండొస్తే చాలు, అవి అంతకవే పుట్టుకొని వస్తున్నాయి. ఇప్పటికీ ఛత్తీస్గఢ్ ఆ బయలు ప్రదేశంలో అంతా కోడో మిల్లెట్ అంటారు, అరికలు పెరుగుతాయి. నీళ్ళ అవసరం ఆల్మోస్ట్ నీళ్ళు. ఎందుకు? దీస్ ఆర్ C4 ఫుడ్స్. టెక్నికలీ ఆ జీన్స్లోనే నీళ్ళు అవసరం లేదు అని చెప్తున్నాయి. సో చాలామంది ఈ సిరిధాన్యాల్ని ఆర్గానిక్గా ఇన్ఆర్గానిక్గా మీరు ఎరువులు వేసినా అవి తీసుకోవు. దే విల్ నాట్ టేక్ ఇట్. అంటే మీరు ఎరువులు వేసినా అంతే ఈల్డ్, ఎరువులు వేయకపోయినా అంతే ఈల్డ్. అర్థమవుతుందా? సో మీరు సిరిధాన్యాల వల్ల ఎన్ని లాభాలు వస్తున్నాయి చూడండి. నీళ్ళను అవసరం లేదు, ఎరువు అవసరం లేదు, ఇంకా ఏ క్రిమి కీట కలుపునాశక మందులు అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ అరికల గడ్డి నుంచి బయటకు వచ్చే ఆ టర్పీన్స్ దే ఇన్ఫ్యాక్ట్ త్రో అవే, రిమూవ్, రిపెల్ ఇన్సెక్ట్స్. ఇన్ఫ్యాక్ట్ పందులు కూడా మీ
పొలాల్లోకి రాకూడదంటే చుట్టూ అరికలు వేయండి. దానిలో నుంచి వచ్చే ఆ వాసన పందుల్ని కూడా దూరం ఉంచుతుంది. అంత అద్భుతమైన ధాన్యం ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ గడ్డి మీ ఆవులకి ఎద్దులకు ఇస్తే దానికి ఏ రోగము రాదు. మీరు ఈ ధాన్యాల్ని నానబెట్టాలి. ఎందుకు నానబెట్టాలి? పీచు కేంద్రం నుంచి పొరలుగా అమరుకొని ఉంది కాబట్టి కేంద్రంలో ఉన్న పీచు కూడా నానాలి. కానీ మీరేం చేస్తున్నారు, అట్లా కుక్కర్లో వేసి బుర్ర అని కూగిచ్చేస్తే అది తింటే కడుపు పొట్టలో అరగదు. అబ్బా నాకు వేడవుతుంది, నాకు నొప్పి అవుతుందని అందరూ మళ్ళీ కంప్లైంట్. అంటే వంట వండుకునే విధానాన్ని మర్చిపోయినాం ఈ టెక్నాలజీ. మీరు ఏం చేసినా కానీ ఈ సిరిధాన్యాలతో పిండిని నానబెట్టాలి. మేము ఫ్లోర్ చేసుకుంటాము, రొట్టె చేసుకుని కానీ పిండిలో పీచు అంటుకొనే ఉంటుంది, ఏమి రాదు. మీ ఎంజైమ్స్ మాత్రమే దాన్ని విడదీయగలవు. సో పిండి చేసుకొని నానబెట్టుకొనే రొట్టె చేయాలి. మీరు కనీసం 2 గంటలైనా పిండి నానబెట్టినా కానీ, బియ్యం అయితే 7-8 గంటలు కావాలి, పిండి అయితే 2 గంటలైనా నానబెట్టాలి. రొట్టె చేసుకోవాలనుకున్నా కానీ మీరు నానబెట్టే చేసుకోవాలి. నూక చేసుకుని ఉప్మా చేసుకుంటామనుకున్నా కానీ 4 గంటలు నానబెట్టాలి. నానబెట్టకుండా సిరిధాన్యాలతో ఏ వంట చేసుకోకండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు. ఒక్కసారి ఈ హెచ్చరికను మీరు గమనిస్తే ఇంక ఏ ఇబ్బందులు ఉండవు. ఈ తజ్ఞులు చాలామంది సిరిధాన్యాలను డాక్టర్ చెప్తున్నాడు సిరిధాన్యాలు తినకూడదంట, థైరాయిడ్ వస్తుంది అంటున్నారు. సిరిధాన్యాలు నేను చెప్పేంత వరకు ఎవరికీ తెలియదు. మరి థైరాయిడ్ ప్రాబ్లం 100,000-1,00,000 మందికి ఆల్రెడీ ఉంది కదా. ఏం తిని వచ్చింది? హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది, పాల వల్ల వచ్చింది, చక్కెర వల్ల వచ్చిందని ఈ డాక్టర్లు ఎందుకు చెప్పట్లేదు? మీరు పాలు తాగటం ఆపు చేస్తే నేనేం చెప్పాను, 50% హాస్పిటల్స్ క్లోజ్ చేసేస్తాను.